హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదైతే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది సాటర్డే రోజు వ్లాగ్. సాటర్డే రోజైతే కొంచెం బిజీగా ఉంటుంది. మార్నింగ్ రోజు మా హస్బెండ్‌కి ఫాస్టింగ్ ఉండడం వల్ల తొందరగా లేచి ఇల్లు మాపేసేసుకొని, ఇంకా ఫ్రెష్ అయ్యాక అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది డే అయితే. ఇక్కడైతే ఫాస్ట్‌గా అయిపోవడానికైతే ఉప్మా చేసేస్తున్నాను. వేరే టిఫిన్స్ పెట్టేసుకుంటే టైం ఎక్కువ పడుతుందనేసి ఫాస్ట్‌గా చేసేద్దామనేసి ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను. ఉప్మానైతే పొడిగా చేసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత కూడా చాలా బావుంటుంది. అదే మనము మెత్తగా చేసేసుకుంటే చల్లారిన తర్వాత అస్సలు తినాలనిపించదు. వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది. అదే ఇలా పొడిగా చేసేసుకుంటే చల్లారిన తర్వాత కూడా బావుంటుంది టేస్ట్. ఇక్కడ ముందుగా అయితే పల్లీలు వేయించుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియను, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం పెసరపప్పును కూడా నానబెట్టేసుకొని వేసేసుకుంటా నేను. ఇంకా కొద్దిగా వెల్లుల్లి, క్యారెట్ వేయడం మర్చిపోయినా. క్యారెట్ వేస్తే కూడా ఉప్మా చాలా బావుంటుంది టేస్ట్. ఇక్కడైతే రవ్వ వేసేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నట్టు. అప్పుడు మనకు పొడిగా వచ్చేస్తుంది. పొడిగా రావాలంటే వాటర్ కొంచెమే యాడ్ చేస్తే సరిపోతుంది. చాలా బాగొచ్చేస్తుంది. ఇక్కడైతే సరిపోయేంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ ఏం పట్టవు. పెద్ద గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ కూడా వాటరు పట్టవు. 3 ½ గ్లాస్ రవ్వకి చాలా తక్కువగా పడతాయి వాటరు. జస్ట్ ఇట్లా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే పొడిగా రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా పొడిగా ఉంటుంది. బావుంటుంది. ఈ ఉప్మానైతే నిమ్మకాయ చట్నీతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే మా హస్బెండ్‌కి పెట్టిస్తున్నాను. ఫాస్ట్‌గా వేడిగా తింటే ఇంకా బావుంటుందనేసి ఫస్ట్ అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ మా బాబు కోసమైతే మ్యాగీ చేయాలి. మా బాబుకి అస్సలు ఉప్మా అంటే అస్సలే తినడు. కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే నేను అస్సలు అలవాటు చేయలేకపోతున్నాను. అందులో ఈ ఉప్మా ఒకటి. ఉప్మా చేసిన ప్రతిసారి అయితే వాడికి కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మళ్ళీ. ఇంకా ఉప్మా చేసేటప్పుడు కొంచెం స్టవ్ మీద పడిందన్నట్టు అందుకే ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అట్లనే ఉంటే కుకింగ్ చేయాలనిపించదు. అందుకే నీట్‌గా తుడిచేసుకొని ఒక సైడ్ అయితే పాలని వేడి చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే మ్యాగీ కోసమైతే వాటర్‌ని వేడి చేసేసుకుంటున్నాను. మ్యాగీ అయితే చాలా సింపుల్‌గా తినడమే ఇష్టము. వాడికి ఎగ్ మ్యాగీ అట్లా ఏమి ఇష్టం ఉండదు. ఎగ్ ఏస్తే ఎందుకో ఇష్టంగా తినరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. వీడికి ఆ అలవాటు ఎగ్గేస్తే తినడు అసలే. అందుకే ఇక్కడ ఎగ్ లేకుండా మామూలుగా చేసేస్తున్నాను. ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్‌కి ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాను. ఇప్పుడే మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలి. మీరు వీడియో చూసిన ప్రతిసారి లైక్ చేయండి. తప్పకుండా మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. కుకింగ్ వీడియోస్, ఇంకా మోటివేషన్ బ్లాగ్స్, మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చేస్తాను. కంపల్సరీ మీరైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇంట్రెస్టింగ్‌గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకి చూసేయండి. మధ్యలో చూసేస్తే ఇంప్రెషన్ అనేది తగ్గుతుంది వీడియోకి. దయచేసి లాస్ట్ వరకైతే చూడండి. మీరు చూడడం వల్ల నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడైతే బీరకాయలోకి బబ్బర్లు వేయడానికైతే నేను ముందు రోజు నైటే బబ్బర్లని నానబెట్టేసుకున్నాను.
అవి ఒక ముందు రోజు నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మంచిగా ఫాస్ట్‌గా ఉడికించుకోవచ్చు. వాటినైతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉడికించుకొని పెట్టేసుకున్నాను. బీరకాయ బబ్బర్ల కర్రీ అయితే చాలా బావుంటుంది. నార్మల్ బీరకాయ కర్రీ కంటే ఇలా అలసందలు వేసేసుకొని తింటే చాలా బావుంటుంది. అలసందలైతే నేను ఇంట్లో నుండి తీసుకొచ్చినవి అంటే ఇంట్లో పండించినవి. ఎప్పుడు కొన్ని వేసేసుకొని చేసేసుకుంటాను. ఒక సైడ్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయ్యేలోపైతే ఈ వాటర్ మిలన్‌నయితే కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. కొంచెం జ్యూస్ చేసి ఇయమన్నాడు. మా బాబుకైతే కొంచెం ఫీవర్‌గా ఉంది. జ్యూస్ తాగాలనిపిస్తుందంటే ఇదైతే కట్ చేస్తున్నాను. కొంచెం ముక్కల్లాగా చేసేసుకొని మిగతాదైతే జ్యూస్‌నైతే చేసేసుకుంటాను. కంపల్సరీ సమ్మర్ వచ్చిందంటే నేను డైలీ ఏదో ఒక జ్యూస్ ఇవ్వడానికైతే ట్రై చేశాను. ఇది చూడగానే కొంచెం దాహంగా అనిపిస్తే ఇది తింటే కొంచెం తగ్గింది. అంటే కొంచెం దాహం కూడా వేస్తుంది. ఇప్పుడు కొంచెం చలి తగ్గింది కదా! ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతది. ఇంకా కొన్ని డేస్ అయితే 15 డేస్‌లో మనము సమ్మర్‌లో ఎక్కువగా జ్యూసెస్ తీసేసుకోవడానికి ట్రై చేయాలి. జ్యూస్‌లు చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు కానీ కొంచెం హెల్తీ ఫుడ్ కదా! అందుకనేసి మనము కొంచెం హెల్తీగా తినడము అలవాటు చేసేసుకోవాలి సమ్మర్‌లో. కొంచెం ఆయిల్ ఫుడ్‌ని తగ్గించుకొని ఇలాంటి జ్యూస్‌లయితే ఇవ్వాలి. ఇంకా పిల్లలకు కూడా ఇస్తే హెల్త్‌కి మంచిది కాబట్టి కంపల్సరీ నేను ఏదో ఒకటి ఫ్రూట్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాను. ఇంకా ఇక్కడ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న అలసందలనైతే వేసేసుకుంటున్నాను. ఇందులో తగినంత ఉప్పు, కారము, కొద్దిగా ధనియా పౌడరు, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఉప్పు, కారము అలసందలకు పట్టేంత సేపు మనము వీటిని ఉడికించుకోవాలి. అంటే పైకి ఆయిల్ వచ్చేంత వరకు బీరకాయ కర్రీని రెడీ చేసేసుకుంటే కర్రీ అయితే అయిపోయినట్టే. ఇది ఎక్కువగా ఫంక్షన్‌లో అలా ఉన్నప్పుడైతే చేసిస్తారు. ఎక్కువ క్వాంటిటీలో అయితుంది. కొన్ని అలసందలు నానబెట్టేసుకున్నా కానీ కర్రీ అయితే ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా బీరకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా కొన్ని నానబెట్టేసుకొని చేసేసుకుంటే కర్రీ అనేది ఎక్కువ క్వాంటిటీలో వచ్చేస్తుంది. ఇక్కడైతే జ్యూస్ అయితే రెడీ చేసేసుకున్నాను. కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇదైతే బాబుకి ఇచ్చేసాను. ఇప్పుడైతే కొన్ని ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. మిగతావైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఈరోజైతే మార్నింగ్ 6:30 నుండి నాకు పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. అసలు ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చినా కూడా 1:30 వరకైతే పనులైతే అయిపోయాయి. ఎన్ని పనులు చేసినా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఇంకా హాలిడేస్ టైంలో అయితే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళకైతే ఒక్కరోజు కూడా రెస్ట్ అనేది ఉండదు. సండే కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా చిరాకుగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా! మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడైతే పుదీనా, ఇంకా కొత్తిమీర అయితే తెచ్చుకున్నాను. చాలా తక్కువకైతే ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. ఈసారైతే ఎప్పుడైనా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండేది. ఇది 10 రూపీస్‌కైతే ఒక కట్ట ఇచ్చిర్రు. ఇంకా కొత్తిమీర కూడా చాలా ఎక్కువగానే వచ్చేసింది. అందుకే దీనిని ఒక బాక్స్‌లో ఒలుచుకొని పెట్టేసుకుంటున్నాను. అట్లనే కవర్‌లో పెట్టేస్తే తొందరగా పాడైపోతుంది. అదే ఇలా బాక్స్‌లో పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొత్తిమీర ఇంకా పుదీనా పచ్చడి బావుంటుంది కదా! ఒకసారయితే నేను ట్రై చేశాను. పుదీనా వేసేసుకొని పుదీనా నువ్వుల పచ్చడి అయితే చేసేసుకుంటాను. పుదీనా పచ్చడి పిల్లలకి పెట్టడం వల్ల కొంచెం ఆకలి కూడా పెరుగుతుంది అని అంటారు. అంటే డైరెక్టు పుదీనా కాకుండా అందులో కొంచెం నువ్వులు వేసేసుకొని చేసేసుకుంటే కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం చింతపండు, నువ్వులు, ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసేసుకొనైతే మంచిగా రోట్లో వేసేసుకొని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే నేనైతే ఒకరోజు రెసిపీ అయితే షేర్ చేయడానికి చేస్తాను. ఇక్కడైతే 2 బాక్సుల్లో ఫిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇట్లా పెట్టేసుకుంటే మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. నేనైతే ఇది పెట్టడానికైతే ఈ బాక్సులు యూజ్ చేశాను. వీటినైతే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 1:30 అయితే అయ్యింది నాకైతే. 6:30 నుండి స్టార్ట్ చేస్తే 1:30, 1 వరకైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ మొత్తం నీట్‌గా సర్దుకొని పెట్టేసుకున్నాను. గిన్నెలు కూడా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందిగా కిచెన్‌లోకొస్తే. పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతేనండి ఈరోజు వీడియో అయితే.
నా వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకైతే నా ఓల్డ్ వీడియోస్ చూసేయండి. థ్యాంక్ యూ.